ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాసెస్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం కదా! సో, ఈరోజు ఏందంటే సెమాంటిక్ మోడల్ అనేది ఎలా క్రియేట్ చేయాలి ఏంటి అనేది వి విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. సెమాంటిక్ మోడల్ మనకు ఆల్రెడీ తెలుసు కదా! కొత్తగా ఏముంటదనేది. ఓకే. బట్ లేటెస్ట్ వెబ్ మోడలింగ్‌లో చాలా చేంజెస్ అయితే రావడం జరిగిందనమాట. సో, ఆ చేంజెస్ ఏంటనేది కూడా అట్‌లీస్ట్ ఒక ఓవర్ అనేది కూడా ట్రై చేస్తాననమాట. ఓకే. సో, మీరిక్కడ చూసుకోవచ్చు మనకి టీబీఓ స్కీమాలో 3 టేబుల్స్ ఉన్నాయి. ఎంప్లాయీ, టెస్ట్ ఎంప్లాయీ, యూజర్స్ డేటా అండ్ ఇక్కడ మీరు సెమాంటిక్ మోడల్ ఉంది కదా! సో, క్రియేట్ చేద్దాం. సో, మీరేదైతే టేబుల్స్ కావాలనుకున్నారో ఆ టేబుల్స్ చూజ్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్ డేటా, దాని తర్వాత ఎంప్లాయీ. ఇది యూజర్ ఇంటర్ఫేస్ కొంచెం పెద్దది చేస్తే బాగున్ను. ఇట్స్ టూ మచ్ అన్నమాట. ఓకే. అసలు ఎలా కనబడుతుందో ఐ డోంట్ అండర్‌స్టాండ్. సో, బట్ మైక్రోసాఫ్ట్ వర్కౌట్ చేస్తదనుకుంటున్నాను. సో, దాని తర్వాత పేరివ్వండి. సో, టెస్ట్ వెబ్ మోడల్. సో, కన్ఫర్మ్. ఓకే. సో, ఇప్పుడు నేనేదైతే టేబుల్స్ కావాలో ఆ టేబుల్స్ యూజ్ చేసుకొని సెమాంటిక్ మోడల్ అనేది బిల్డ్ చేస్తున్నాను. సో, ఇక్కడ ఏమైనా ఇష్యూ వస్తదని చూద్దాం. ఎందుకంటే ప్రీవియస్‌గా నేను టెస్ట్ చేస్తున్నప్పుడు కొన్ని ఇష్యూస్ అయితే రావటం జరిగిందనమాట. బట్ అట్‌లీస్ట్ చూద్దాం. లెట్స్ వెయిట్. ఓకే. సో, మనకైతే సక్సెస్‌ఫుల్‌గా సెమాంటిక్ మోడల్ అనేది క్రియేట్ అవుతుంది. లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో, చూసారు గదా! సో, మనం సక్సెస్‌ఫుల్‌గా వచ్చేసిందనమాట ఇక్కడ. మీరు చూసుకోవచ్చు. కాకపోతే ఇంతకుముందు యూజర్ ఇంటర్‌ఫేస్‌కి, ఇప్పుడు యూజర్ ఇంటర్‌ఫేస్‌కి చాలా చేంజెస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే 1 ఇయర్ బ్యాక్ చూసుకుంటే ఎలా ఉంది, ఇప్పుడు చూసుకుంటే ఎలా ఉందనేది మీకే అర్థమవుతుంది. ఓకే. సో, డ్రాస్టికల్ చేంజెస్ అయితే రావటం జరిగిందనమాట. ఓకే. మీరు చూస్తున్నది ఇక్కడ మనకి మోడల్ వ్యూ, డాక్స్ క్వెరీ వ్యూ ఇలా మనకి 2 టైప్స్ ఉన్నాయి. ఓకే. మీరిక్కడ చూసుకోవచ్చు డాక్స్ క్వెరీ ఉంటది. అండ్ మోడల్ వ్యూ ఉంటదనమాట. ఓకే. సో, బేసికల్‌గా మోడల్ వ్యూలో ఏంటంటే, మనం ఏదైతే టేబుల్స్‌ని ఇంపోర్ట్ చేయడం కానీ, లేకపోతే ఇక్కడికి తీసుకొని రావడం గానీ చేస్తాం గదా! ఆ టేబుల్స్ మధ్య రిలేషన్‌షిప్ గాని, అన్నీ గాని డిఫైన్ చేసుకోవచ్చనమాట. ఓకే. మోడల్‌కి సంబంధించిన అన్నీ గూడా మనం ఇక్కడ డిఫైన్ చేసుకోవచ్చు. అదే క్వెరీ వ్యూ అనుకోండి, మనం ఏదైనా డేటాని టెస్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. మనం ఏదైతే టేబుల్స్‌లో డేటా ఉంటదో, ఆ డేటాని మనం ఇక్కడ వెరిఫై చేసుకొని క్వెరీస్ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. ఓకే. సో, ఈటి గురించి మనకి చాలా స్క్రిప్ట్స్ అయితే రెడీమేడ్‌గా ఉన్నాయి. సో, జస్ట్ మీరు టెస్ట్ చేస్తే సరిపోతుందనమాట. ఓకే. ఫస్ట్ మనకి మోడల్ వ్యూ ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. ఈ టేబుల్స్ మధ్య రిలేషన్‌షిప్ ఎలా ఏంటనేది. మీకిక్కడ మేనేజ్ రిలేషన్‌షిప్ ఉంది గదా! సో, దీని మీద క్లిక్ చేస్తే మీరేదైతే టేబుల్స్ మధ్య రిలేషన్‌షిప్ ఇవ్వాలనుకున్నారో లైక్ 1-1 కావచ్చు, 1-మెనీ కావచ్చు, మెనీ టు 1 కావచ్చు, మెనీ టు మెనీ. ఇలా 4 రకాల రిలేషన్‌షిప్స్ ఉంటాయి. అలానే క్రాస్ ఫిల్టర్ డైరెక్షన్ ఏంటి? వీటి గురించి మీకు డీటెయిల్‌గా ఒక 1 ½ అవర్ వీడియో మనకు ఆల్రెడీ మీకివ్వడం కూడా జరిగింది. సో, దయచేసి ఆ వీడియో చూడండి. అట్‌లీస్ట్ మీకు ఖచ్చితంగా ఒక మంచి కాన్ఫిడెంట్ ఒక ఐడియా అయితే రావడానికి ఎటువంటి డౌట్ అయితే ఉండదనమాట. ఓకే. సో, బట్ ఇప్పుడు మీరు అడగొచ్చు ఏం చెప్తున్నారు ఏంటంటే, బేసికల్‌గా మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు ఈ ఆప్షన్స్ లేదు. చూడొచ్చు గెట్ డేటా, వన్ లేక్ ఎట్లాగో అలానే సో, న్యూ కాలమ్. ఓకే. మనం న్యూ కాలమ్ కూడా క్రియేట్ చేయొచ్చు. బట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి డిజేబుల్ అయింది. ఓకే. ఇక్కడ మనకి డిజేబుల్ అయింది. కానీ ఎప్పుడు క్రియేట్ చేయొచ్చంటే, మీరు ఇంపోర్ట్ మోడ్ అలాంటివి తీసుకున్నప్పుడు మాత్రమే కాలమ్ అనేది కొత్తగా క్రియేట్ చేయొచ్చు గానీ ఈ డైరెక్ట్ లింక్ మోడ్ అప్రోచ్‌కి క్రియేట్ చేయడం కుదరదనమాట. ఓకే. మీరు మౌస్ అవుట్ చేస్తే తెలుసుకోవచ్చు. స్టోరేజ్ మోడ్ అది ఇంపోర్టా, డైరెక్ట్ కొరియా లేకపోతే కాంపోజిటివ్ మోడ్‌లా లేకపోతే డైరెక్ట్ లెక్క ఏంటి అనేది కూడా మీకు క్లియర్‌గా మౌస్ ఓవర్ కనపడుతుందనమాట. అక్కడ చూసుకోవచ్చు వర్క్ స్పేస్ ఏంటి, సర్వర్ ఏంటి, సంథింగ్ సంథింగ్. ఓకే. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎక్స్‌క్యూజ్ మీ. నాకు ఇది స్నోఫ్లేక్. ఓకే. మీరు చూస్తుంది ఏదైతే యూజర్ ఇంటర్‌ఫేస్ ఉందో స్నోఫ్లేక్ అన్నమాట. ఈ స్నోఫ్లేక్‌లో నాకు 2 టేబుల్స్ ఉన్నాయి. ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్‌మెంట్ టేబుల్. ఏమున్నాయి? ఎంప్లాయీ టేబుల్, డిపార్ట్‌మెంట్ టేబుల్. ఈ 2 టేబుల్స్‌ని నేను సో, ఈ పవర్ బిఐ యూజ్ చేసుకొని నేనైతే తీసుకొనొస్తానన్నమాట. అది ఎలా ఏంటి అనేది కూడా చూద్దాం. ఫస్ట్ గెట్ డేటా ఉంది కదా! సో, దీని మీద క్లిక్ చేస్తాను. లోడ్ అవుతుంది.
సో యూమోర్ మీరు టైప్ చేసుకోండి స్నోఫ్లేక్. మీరు ఏదైతే డేటా సోర్స్ని కనెక్ట్ అవ్వాలనుకున్నారో దాన్ని టైప్ చేసుకోండి. అండ్ ఇక్కడ సర్వర్ కంప్లీట్ ఉంది కదా. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా క్రియేట్ చేసుకోవచ్చు స్నోఫ్లేక్ అనేది, ఎందుకంటే 30 days ఫ్రీ అనమాట. మనకి ఏం క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు ఏమీ అడగదు. ఓకే, జస్ట్ ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, చాలా అంతకు మించి ఏమన్నా. సో సర్వర్ నేమ్ కంప్లీట్ ఇచ్చాను. అఫ్ కోర్స్ నేను ఆల్రెడీ కనెక్ట్ అయ్యాయి కాబట్టి ఇమీడియట్ గా ఇది వచ్చేసింది. నెక్స్ట్ లోడ్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకి సో డెమో ఇన్ఫర్మేషన్ అనేది నా డేటాబేస్ అనమాట. ఓకే, సో పబ్లిక్ ఇక్కడ ఏమేమి టేబుల్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్ ఎంప్లాయ్. ఇందాక మీకు ఏదైతే చూపించానో నాకు స్నోఫ్లేక్ లో డిపార్ట్మెంట్ టేబుల్ ఉంది, ఎంప్లాయ్ టేబుల్ అనేది, ఈ రెండు టేబుల్స్ కూడా నేను తీసుకొని రావడం జరిగింది. మీరు డేటా కూడా వెరిఫై చేసుకోవచ్చు, అంటే ఎలాంటి డేటా ఉందనేది. సో నేనైతే మీరు ఇక్కడే ట్రాన్స్ఫార్మ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. సో ట్రాన్స్ఫార్మ్ అంటే కస్టమ్ క్వెరీస్ డిఫైన్ చేసుకోవడం కానీ, ఏదైనా లాజిక్స్ డిఫైన్ చేసుకోవడం కానీ, మీకు కావాల్సిన విధంగా, అంటే మీరు ఏదైతే డేటాను పుల్ చేస్తున్నారో మీకు ఎలా కావాలంటే అలా అన్ని రకాల ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది ఈ పవర్ క్వెరీ ఆన్లైన్లో చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ తర్వాత చేద్దాం. సేవ్ కొడుతున్నాను. ఓకే, ఫస్ట్ నేను ఏం చేశానంటే, ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఫస్ట్ నేను స్నోఫ్లేక్లో నాకు రెండు టేబుల్స్ ఉన్నాయి. ఇక్కడ గెట్ డేట్ అనే ఆప్షన్ ద్వారా స్నోఫ్లేక్లో ఏదైతే ఉన్నాయో, ఓకే లోడ్ అవుతుంది. ఐ థింక్ లెట్ మీ లోడ్ అవుతుంది. ఇది డిలీట్ చేస్తాను, ఐ డోంట్ వాంట్. ఓకే, అలానే ఎంప్లాయ్ టేబుల్లో కూడా స్టిల్ లోడింగ్. ఓకే, లోడింగ్. సో ఎవ్రీథింగ్ గుడ్ టు సేవ్. చూద్దాం, లెట్స్. సో ఎర్రర్ ఏమొస్తుంది చూద్దాం. ఓకే, గాట్ ఇట్. సో డిలీట్ చేద్దాం. అంటే ఎంప్లాయ్ ఆల్రెడీ ఉందని చెప్తుంది అనమాట. సో ఓకే, మళ్ళీ లోడ్ చేద్దాం. అంటే మనం లేక్ హౌస్ నుంచి 3 టేబుల్స్ పుల్ చేసాం కదా, ఆ 3 టేబుల్స్ లో ఎంప్లాయ్ అనే టేబుల్ ఉంది. అలానే మన స్నోఫ్లేక్ నుంచి కూడా సో ఎంప్లాయ్ తీసుకొస్తున్నాం కాబట్టి అందువల్ల అది ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. ఓకే, సో ఆల్రెడీ కనెక్షన్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేశాను. సో మనం ఎప్పుడు అయితే మనకి ఎర్రర్స్ వస్తుంటాయో అంటే ఇప్పుడేదో ఎర్రర్ వచ్చిందని కదా నా ఉద్దేశం. సో మీకు ఎప్పుడైనా సరే ఎర్రర్ వస్తేనే మీరు నేర్చుకుంటారు, లేకపోతే ఎలా ఉంటుందంటే మనకి అన్నీ వర్క్ అవుతున్నాయి, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు అనే ఒక డైలమాలో ఉంటాం అనమాట. బట్ ఇట్స్ నాట్ రైట్. సో మేక్ షూర్ ఆల్వేస్ ట్రై టు ఫేస్ ద ఎర్రర్స్. మీకు ఏదైతే వస్తే వాటిని ఫేస్ చేయండి, ఎక్స్ప్లోర్ చేయండి, ఎందుకు వచ్చిందో ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయండి. ఆబ్వియస్లీ అదే మనకి టెక్నికల్గా ఇన్డెప్త్ నాలెడ్జ్ అనేది ఇవ్వడం ట్రై చేస్తున్నాను. ఓకే, సో నాకు ఈ ప్రాసెసింగ్లో చాలా ఎర్రర్స్ వస్తుంటాయి, కాకపోతే మీకు అన్నీ కూడా కనపడవు, కానీ ఎందుకంటే నేను ఆల్రెడీ వర్కౌట్ చేస్తాను కాబట్టి. ఓకే, ఇప్పుడు వ్యాలిడేట్ అయిందన్నమాట సెమెంటిక్ మోడ్, అంటే ముందుగానే టెస్ట్ చేస్తుంది. ఓకే, ఏదైతే టేబుల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా చూడండి, అన్ని టేబుల్స్ వచ్చేసాయి అన్నమాట. ఓకే, సో ఎంప్లాయ్ టేబుల్ వచ్చేసింది, యూజర్స్ డిపార్ట్మెంట్ చూస్తారు కదా. ఇలా మనం ఏంటంటే సో ఈ గెట్ డేట్ అనే ఆప్షన్ ద్వారా డేటాని పుల్ చేసుకోవచ్చు. అయితే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకున్నాం. ఓకే, సో ట్రాన్స్ఫార్మ్ చేయాలనుకుంటే ఇక్కడ ట్రాన్స్ఫార్మ్ డేటా ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేసి మీరు ఏదన్నా సో డూప్లికేట్స్ రిమూవ్ చేయడం కానీ, అంటే రకరకాల ట్రాన్స్ఫర్మేషన్స్ ఉంటాయి కానీ, నల్ వాల్యూస్ని రీప్లేస్ చేసుకోవడం కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మీకు ఏది కావాలో అది డిఫైన్ చేసుకోవచ్చు.
బట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే లెట్స్ ఇండెక్స్ కాలం యాడ్ చేస్తాను. చూసారా ఇండెక్స్ కాలం యాడ్ అవుతుంది. ఓకే, అలానే ఈ కాలం డిలీట్ చేయడం మీరు ఏదైనా చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ ఇండెక్స్ కాలం యాడ్ చేశాను. సో మళ్ళీ వ్యాలిడేట్ చేసుకుంటుంది. ఓకే, సో సక్సెస్ఫుల్గా సో మనం ఏదైతే ఇండెక్స్ కాలం యాడ్ చేసామో చూడండి, ఇక్కడ ఇండెక్స్ కాలం వచ్చిందా. ఇందాక డిపార్ట్మెంట్ ఐడి డిపార్ట్మెంట్ బట్ ఇప్పుడు ఇండెక్స్ వచ్చింది. కావాలంటే ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు. సో డిపార్ట్మెంట్ ఐడి డిపార్ట్మెంట్ లొకేషన్ ఉన్నాయి కదా, బట్ ఇక్కడ సో ఇలా మనకి ఏంటంటే సో రిఫ్రెష్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ దట్ రిఫ్రెష్ కూడా చేయొచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు అన్ని కూడా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ రిఫ్రెష్ అవుతుంది. అండ్ ఇందాక నేను కొత్తగా న్యూ కాలం క్రియేట్ చేయొచ్చు అని చెప్పొచ్చుండే, అది కూడా చేయొచ్చు. ఈవెన్ టేబుల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయన్నమాట. ఓకే, సో రిఫ్రెష్ అయింది కదా. సో సో ఇప్పుడు దీని మీద మౌస్ అవుట్ చేస్తాము అంటే ఏదైతే డైరెక్ట్ లేక్ మోడ్ అప్రోచ్ ఉందో డైరెక్ట్ లేక్ మోడ్లో న్యూ కాలం ఆప్షన్ అనేది ఉండదన్నమాట. ఓకే, సో అదే నేను సో ఇంపోర్ట్ మోడ్ అంటే ఇక్కడ నుంచి తీసుకొచ్చా కదా స్నోఫ్లేక్ నుంచి, అక్కడి నుంచి వచ్చిన వాటి మీద కొత్తగా కాలం అనేది క్రియేట్ చేసుకోవచ్చు. సో నేనైతే న్యూ కాలం క్రియేట్ చేస్తున్నాను. సో టెస్ట్ టెస్ట్ యూజర్. సో దిస్ ఈ శాంపిల్ కాల్. ఓకే, చూడండి మీరు అబ్జర్వ్ చేయొచ్చు మెజర్కి కాలంకి ఏంటి డిఫరెన్స్ అనేది. అలానే మీరు మెజర్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మనందరూ తెలిసిందే మెజర్ కాలం ఎలా చేయాలి ఏంటి అనేది. మెజర్ చూడండి. సో శాలరీ ఉంది ఇక్కడ. ఓకే, శాలరీ ఉంది. టోటల్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ఎంప్లాయీస్ శాలరీ. దట్స్ ఇట్. చూసారా. సో నేను క్యాల్కులేట్ కాలం క్రియేట్ చేశాను అండ్ శాలరీ కాలం కూడా సారీ మెజర్ కూడా క్రియేట్ చేశాను అనమాట. ఇలా మనకి ఏంటంటే రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అర్థమైంది కదా. సో డేటాని ఎలా పుల్ చేసుకోవాలి, ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి, ఎలా మెజర్స్ కానీ క్యాల్కులేట్ కాలమ్స్ కానీ అన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అలానే మీరు ఇక్కడ ఓన్లీ కేటలాగ్లో మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి, లేక్ హౌస్ వేర్ హౌస్. అంటే ఈ సెమింటిక్ మాల్ ఏదైతే మీరు క్రియేట్ చేశారో దీంట్లో వేర్ హౌసెస్ కూడా తీసుకొని రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వేర్ హౌస్ అని క్లిక్ చేశాను. సో ఐ థింక్ వేర్ హౌస్లో ఏం లేవు, చూద్దాం. సో ఫ్యాబ్రిక్ ఎట్లాకి వెళ్తున్నాను. వేర్ హౌస్ లెట్స్ ఏం టేబుల్స్ లేవు. డివ్యూ టేబుల్స్. ఓకే, సో టేబుల్స్ ఏం లేఅవుట్ ఉంది. న్యూ ఎస్కేల్ ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను. క్రియేట్ టేబుల్ డెమో ఇన్ఫర్మేషన్. సో emp id int and emp name varchar emp salary int. Okay, so try to execute. సో ఇప్పుడు రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చూసారా, మనకి టేబుల్ అనేది ఫ్యాబ్రిక్ డేటా లో క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడ మనకి ఎటువంటి డేటా అనేది ఇన్సర్ట్ చేయాలి. అబ్బాయి గుర్తుంది కదా, జస్ట్ నేను టేబుల్ మాత్రమే క్రియేట్ చేశాను. ఇప్పుడు చూద్దాం. లెట్స్ సీ దట్ అట్లీస్ట్ ఏదైనా పాసిబిలిటీ ఉండదో లేదో చెక్ చేద్దాం. సో ఎడిటింగ్
and warehouses. Okay, so connect, confirm. చూసారా మనకి టేబుల్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి కనెక్ట్ చేసుకోవచ్చు, లేక్ హౌస్ నుంచి కనెక్ట్ చేస్తున్నాం, వేర్ హౌస్ నుంచి కనెక్ట్ చేస్తున్నాం, అండ్ ఇంపోర్ట్ మోడ్ నుంచి కూడా కనెక్ట్ చేస్తున్నాం. చూసారా ఎన్ని ఆప్షన్స్ అనేది, అంటే ఎంత ర్యాపిడ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందో మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే, సో చూడండి ఇది స్టోరేజ్ మోడ్ ఏంటిది, ఇంపోర్ట్. ఓకే, సో ఇంపోర్ట్. అదే ఇది వచ్చేసరికి డైరెక్ట్ లేక్ మోడ్ అప్రోచ్ అన్నమాట. ఇలా మనం ఏంటంటే, సో రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి. అర్థమైంది కదా. సో గెట్ డేటా ఎలా వర్క్ అవుతుంది, వన్ లేక్ కేటలాగ్ లో లేక్ హౌస్, వేర్ హౌస్ కావచ్చు, ట్రాన్స్ఫార్మ్ డేటా కావచ్చు, న్యూ కాలం కావచ్చు, అంటే మీరు కావాలంటే కొత్తగా టేబుల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. చూడండి వర్క్ అవుతుంది. సో ఇది జూమ్. సో ఇక్కడ మీరు సో టేబుల్ ఏదైనా కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఇన్ఫర్మేషన్ సమ్మరైజ్. ఓకే, సో ఎంప్లాయీ సిటీ, సో ఎంప్లాయీ ఈమెయిల్. ఓకే, దట్స్ ఇట్. చూసారా కొత్తగా టేబుల్ క్రియేట్ అయిందా లేదా, సేల్స్ ఇన్ఫర్మేషన్. ఓకే, సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇలా మనకి ఏంటంటే రకరకాల మోడ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ ఇంకోటి అబ్జర్వ్ చేశారు మీరు, సో ఇది ఎలా ఉంది, ఓకే, అండ్ ఇది ఎలా ఉంది అంటే ఆ కలర్ కోడింగ్ అనేది మీరు చూడొచ్చు అనమాట. ఇదో లేక్ హౌస్ ఉంది, అండ్ ఇది వచ్చేసరికి వేర్ హౌస్ అనమాట, కాకపోతే వెరైటీ ఉంది కొంచెం. చూడండి, సో ఇలా మనకి ఏంటంటే రకరకాలుగా టేబుల్స్ క్రియేట్ చేయడం కావచ్చు, కాలమ్స్, మెజర్స్, ట్రాన్స్ఫార్మ్ చేయడం, రీఫ్రెష్ చేయడం, అండ్ వన్ లేక్ అట్లా గెట్ డేటా. సో అండ్ డాక్స్ క్వెరీకి వెళ్తే ఇందాక చెప్పినట్టుగా మనకి, సో మీకు ఎవరికైనా ప్రాక్టీస్ చేయాలనుకుంటే నన్ను అడగండి, నేను స్క్రిప్ట్ అయితే పంపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ అవైల్ డేటా ఆఫ్ ఎంప్లాయీ, మినిమైజ్ చేద్దాం, సమ్మరైజ్ ఎంప్లాయీ, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీస్ salary, phone, comma, so total salary is equal to calculate sum of FP salary. That's it. Okay, రన్ చేద్దాం. అంటే మనం డేటాని టెస్ట్ కూడా చేసుకోవచ్చు. మనం ఏదైతే డేటాను చూసారా, సో ఎంప్లాయ్ ఐడి ఉంది, ఎంప్లాయ్ నేమ్ ఉంది, శాలరీ ఉంది, అండ్ టోటల్ శాలరీ. ఐ థింక్ ఏదో రాంగ్ ఇచ్చుంటా. ఎంప్లాయ్ కదా, రన్ చేద్దాం. ఒక నిమిషం. సో ఎంప్లాయీ, just a minute. చూద్దాం, చూసారా, సో ఎవ్రీథింగ్ ఇట్ విల్ కమ్. ఓకే, కాకపోతే సో కొంచెం టైం అనేది తీసుకుంటుంది అన్నమాట. అబ్జర్వ్ చేశారు కదా, డాక్స్ క్వెరీలో మనం క్వెరీస్ అనేది ఎలా రాసుకోవచ్చు, అండ్ సో మోడలింగ్ కావచ్చు, ఎన్ని ఆప్షన్స్ ఉంటాయి. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకి మూడు ఆప్షన్స్ ఉంటాయి. ఎడిటింగ్ ఉంటుంది, యూవి అంటే మనం జస్ట్ మోడల్ని యూజ్ చేస్తాం కానీ ఎటువంటి చేంజెస్ ఉండదు అనమాట. అదే ఎడిటింగ్లో అనుకోండి, సో మనకు కావాల్సిన విధంగా చేంజెస్ అనేది చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇలా మనకి ఏంటంటే ఇంకా రోల్స్ కావచ్చు, పారామీటర్స్ కావచ్చు, క్యాల్కులేషన్స్ గ్రూప్స్ అన్నీ కూడా చేయడానికి, అండ్ బెస్ట్ ప్రాక్టీస్ అనలైజర్ కావచ్చు, మెమరీ అనలైజర్, ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి, ఖచ్చితంగా ఇది మనకి గోయింగ్ ఫార్వర్డ్ డెఫినెట్గా హెల్ప్ అవుతుంది.
అండ్ మోర్ ఓవర్ ఫైల్కి వెళ్తే మనం ఈ సెమెటిక్ మోడల్ యూజ్ చేసుకుని రిపోర్ట్ బిల్డ్ చేయొచ్చు, లేదా వర్షన్ హిస్టరీ చూసుకోవచ్చు. అండ్ సేవ్ టు వర్షన్ హిస్టరీ అంటే మీరు ఏదైతే చేంజెస్ చేస్తున్నారో చూడొచ్చు ఇక్కడ. సో ప్రీవియస్ ఇది ఉంది అంటే 1254కి ఒక వర్షన్ హిస్టరీ ఉంది. అండ్ 105 అంటే 1 కంటే ఒక వర్షన్ హిస్టరీ, ఇప్పుడు లేటెస్ట్గా 11 కరెంట్ వర్షన్. అంటే మనం సెమెటిక్ మోడల్ క్రియేట్ చేసేటప్పుడు చాలా రకాల చేస్తున్నాం కదా, లైక్ యాడ్ చేయటం, రిమూవ్ చేయటం, అలా మనకేంటంటే హిస్టరీ అనేది వర్షనింగ్ అవుతూ ఉంటుంది అనమాట బిహైండ్ ద సీన్స్. ఒకవేళ మీరు ఏదైనా బై మిస్టేక్ ఏదైనా కరెంట్ చేంజెస్ ఏదైనా మిస్టేక్ చేశారనుకోండి, ప్రీవియస్ యొక్క వర్షన్ హిస్టరీని రీస్టోర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే మీనింగ్, మనకి ఎన్ని టేబుల్స్ ఉన్నాయి, మొత్తం 5 టేబుల్స్ ఉన్నాయి. ఓకే, మొత్తం 6 టేబుల్స్. ఓకే, 2 లేక్ హౌస్, ఒకటి వేర్ హౌస్, మూడేమో సో ఈ స్నో ఫ్లేక్ ఇది కొత్తగా క్రియేట్ చేసింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే చూడండి, ఇక్కడ వర్షన్ హిస్టరీకి వెళ్ళి రీస్టోర్ చేస్తాను. అంటే ఫస్ట్ టైం మనం ఇంపోర్ట్ చేసినప్పుడు ఏదైతే ఉన్నాయో అది మాత్రం వస్తుంది చూడండి ఇక్కడ. చూసారా గైస్, ఎన్ని ఉన్నాయి, ఎంప్లాయీ, టెస్ట్ ఎంప్లాయీ ఇలా ఉంది. అంటే అర్థమైంది కదా. ఇలా మనం ఏదైనా మిస్టేక్ చేస్తే కరెంట్ చేంజెస్లో ప్రీవియస్ ఏదైతే వర్షనింగ్ ఏర్పడుతుందో దాన్ని రీస్టోర్ చేసుకోవచ్చు అనమాట. సేఫ్ సైడ్ ఇదంతా కూడా. సో మళ్ళీ వర్షన్ హిస్టరీకి వెళ్తున్నాను. సో 1.13కి ఏముందో అదే తీసుకుంటాం. చూసారా, మళ్ళీ వచ్చేసింది. ఓకే, సో ఇలా మనం రకరకాలుగా చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ సేవ్ టు వర్షన్ హిస్టరీ అంటే మనం వర్షన్ హిస్టరీని సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈస్ జస్ట్ డెమో. ఓకే, సో సేవ్. సో యూ డీటెయిల్స్కి వెళ్ళొచ్చు. ఇలా మనం ఏంటంటే రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. మీరు కూడా ఎక్స్ప్లోర్ చేయండి ఖచ్చితంగా. సో మైక్రోసాఫ్ట్ చాలా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది అనమాట ఈ ఆప్షన్స్ మీద. మీకు ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం ఉంటుంది. సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఏమైనా క్వశ్చన్స్ ఉంటారు కానీ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.